దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసు ప్రభు యొక్క బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు అనేదే బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి, నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా! బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారట. కనుక బుద్ధి కలిగి జీవించడం నేర్చుకోవాలి. అసలు బుద్ధి అంటే ఏంటి? అంటే బుద్ధి అనేది మరి బైబిల్ గ్రంథంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తి పంచేయమని చెప్పినప్పుడు వెళ్ళిపోయినప్పుడు అంతా పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని ఆయన ఏం చేశారంటే మళ్ళీ మనసు మార్చుకొని బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి దగ్గరికి రావడం జరిగింది. అందుకనే దెబ్బ తగిలినప్పుడు తెలుసుకునే కంటే దెబ్బ తగలనకుండా తెలుసుకొని జ్ఞానం కలిగిన వాడే బుద్ధిమంతుడు. అన్నీ పోగొట్టుకున్నప్పుడు తెలుసుకోకంటే అన్నీ పోగొట్టుకోకుండా తెలుసుకునేవాడే మరి బుద్ధిమంతుడు. అంతేకాదు కుటుంబంలో ఐక్యత కలిగి ఉండేవాడే బుద్ధిమంతుడు. అమ్మ, నాన్న, ఫ్యామిలీతో కలిసి ఉండేవాడే బుద్ధిమంతుడు. గుర్తుంచుకోవాలి. రెండవదిగా బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు బైబిల్‌లో రాయబడి ఉంది. ఈ బుద్ధి కలిగిన కన్యకలు యేసుప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు ఐదుగురు. ఐదుగురు సిద్ధపాటు లేని వాళ్ళుగా ఉన్నారు. కనుక బుద్ధి కలిగి ఉండాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ముందు జాగ్రత్త అనేది మనకు అవసరం. పరిశుద్ధతలో గానీ, పవిత్రతలో గానీ, మంచితనంలో గానీ, అలాగే యేసుప్రభు యొక్క ధర్మసూత్రాల్లో గానీ, అనేక విషయాల్లో మరి అన్నీ నేర్చుకొని దాని ప్రకారంగా నడుస్తూ, జీవిస్తూ నడవాలి బుద్ధి కలిగి అని ప్రభు యొక్క ఉద్దేశం. సిద్ధపాటు కలిగి దేవునిలో ఉండేవాడే బుద్ధిమంతుడు అనేదే సత్యం. ఈ లోకంలో కూడా అనేక విషయాల్లో బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి జీవించాలి. కనుక మనం చాలామంది బుద్ధి లేకుండా జీవిస్తూ ఉంటారు. రేపేమవుద్దో తెలియకుండా ఈరోజు తిందాం, తాగుదాం, సుఖిద్దాం అని చాలామంది ఈరోజు ఉంటే చాలు అనుకుంటున్నారు. రేపేమవుద్దో తెలియదు. కనుక ధనం చాలామంది జ్ఞానవంతులు, బుద్ధిమంతులు దాచుకుంటారు. రేపు అంత దాచుకోరు. కొంత దాచుకుంటారు. ఎందుకంటే అవసరాల నిమిత్తం, జబ్బుల నిమిత్తం, రోగాల నిమిత్తం, అలాగే కష్ట సుఖాల నిమిత్తం, పెళ్ళిళ్ళ నిమిత్తం కొంత దాచుకోవాలి. అది బుద్ధిమంతులు చేసే పని. ఈ బుద్ధి లేని వారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. బుద్ధి లేని వారు అనేక మంది వ్యసనాలకు గురైపోతారు. ఉన్నవంతా కూడా ఊడ్చేసుకుంటారు. ఈ లోక సంబంధమైన సుఖాలకి వాడేస్తూ సమస్తం పోగొట్టుకొని వాళ్ళు ఎందుకు పనికిరాని పిచ్చోళ్ళ తయారైపోతూ ఉంటారు. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక బుద్ధిహీనముగా మరి నడుచుకోకూడదని బైబిల్ గ్రంథం చాలా సార్లు చెప్తా ఉన్నది. అందుకనే కొన్ని విషయాలు నేర్చుకుందాం. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానంను అసహించుకుందురు అంటా ఉన్నాడు. కనుక బుద్ధి లేని వారు జ్ఞానాన్ని అసహించుకుంటారు. బుద్ధి కలిగిన వాళ్ళు జ్ఞానాన్ని ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళే బుద్ధిమంతులు అని అర్థం. జ్ఞానవయోక్తులు గాని, ధర్మసూత్రాలు గాని, దేవుని మాటలు గాని ఎవరైనా చెప్తే దాన్ని ఇష్టపడి, ప్రేమించి విందామని ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు, నేర్చుకుందామని ఆలోచన కలిగిన వాళ్ళు బుద్ధిమంతులు. హల్లెలూయా! అందుకని ఈ బుద్ధి కలిగి మనం నడుచుకుంటే, ఆ బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నిన్ను కావలి కాయును అంటా ఉన్నాడు. బుద్ధి మనల్ని కాపాడుతదట. మన బుద్ధి మనల్ని కాపాడుతది. మన వివేచన మనల్ని కాపలా కాస్తదని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక దైవ జ్ఞానం కలిగిన వారు దేవుని యొక్క బుద్ధి కలిగి ఉంటారు. ఆ దేవుడే కాపాడుతూ ఉంటాడు. మరి దేవుని యొక్క వివేచన కలిగిన వాళ్ళు దేవుడే వాళ్ళని అన్ని విధాలుగా మంచి, చెడు చూపిస్తూ ఉంటారు. కనుక ఆ బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నిన్ను కావలి కాయునని ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నారు. కనుక ఈ బుద్ధిహీనంగా నడుచుకుంటే గనక అది చాలా బాధాకరమైన పరిస్థితులకు తీసుకెళ్ళిపోతుంది అని ప్రభువారు చెప్తున్నారు. బుద్ధిహీనత అనునది కామకురాలు. దానికి ఏమీయో తెలీదట. బుద్ధిహీనత అంటే అది కామకురాలట. అంటే బుద్ధిహీనత అంటే ఏంటి? కామకురాలు అంటే ఏంటి? కోరికలు ఎక్కువగా బుద్ధిహీనులకి కలుగుతూ ఉంటుంది. ఈ కోరిక లోక సంబంధమైన కోరికలు ఎక్కువ కలుగుతూ ఉన్నప్పుడు దాన్ని అనుభవిద్దామని, తీరుద్దామని అని ఈ చెడులో ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని చూస్తూ ఉంటారు. దాన్ని అనుసరించి ఈ చెడ్డ వాటిని అనుసరించి అందులో ఆనందాన్ని, సంతోషాన్ని చూసి మంచి వాళ్ళని కూడా చెడగొడుతూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళు నరకానికి పాత్రులు. అందుకనే ఈ బుద్ధిహీనత అన్నది కాముకురాలు. దానికి ఏమీ తెలీదు అంటా ఉన్నాను. దానికి ఏమీ తెలీదు. మంచి చెడు తెలీదు. అటువంటి తెలియని ఆ కాముకురాలే బుద్ధిహీనులు, బుద్ధిహీనురాలు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక ఈ బుద్ధి అనేది లేకపోతే మరి చాలామంది నశించిపోతారు అనేదే సత్యం. అందుకే బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోతారు. అంటే బుద్ధి అనేది లేకపోతే ఈ మూఢులు చనిపోతారట. నరకానికెళ్ళిపోతారు. బుద్ధి కలిగి ఉంటే నరకాన్ని తప్పించుకుంటారు. అంతేకాదు కష్టాలకి, బాధలకి తప్పించుకుంటారు. అప్పుల బాధలను తప్పించుకుంటారు. ఎన్నో వేదనలకి తప్పించుకుంటారు. ఎన్నో ఇబ్బందుల నుంచి, ఈ లోక సంబంధమైన ఇబ్బందుల నుంచి, అలాగే మరి పరసంబంధమైన ఆ యొక్క ఈవులు తెలుసుకొని, ఈ లోక సంబంధమైన ఇబ్బందుల నుంచి తప్పించుకొని, పరసంబంధమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాని ప్రకారం నడుస్తూ ఉంటారు. వీళ్ళే బుద్ధిమంతులు. హల్లెలూయా! అందుకనే చూడండి
బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. బుద్ధి అనేది లేకపోతే తల్లిదండ్రులకి దుఃఖం పుట్టిస్తాడట. బుద్ధి లేని కుమారుడు. బుద్ధి కలిగిన వాడు తల్లిదండ్రులకి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాడు. కనుక అమ్మ కష్టంలో కష్టంగా, నాన్న కష్టంలో కష్టంగా, మరి అతను చేదోడు వాదోడుగా ఉంటూ మాట సాయం, చేత సాయం చేస్తూ బుద్ధి కలిగిన కుమారుడు తల్లిదండ్రులకి సంతోషం కలుగజేస్తూ ఉంటాడు. చెప్పిన మాట వినడం, మరి చెడు తోవలకు వెళ్ళకుండా మంచి పనులు చేయడం, తల్లిదండ్రులకి ఆదరణగా, ఓదార్పుగా, ధైర్యంగా ఇంట్లో ఉండడం, అలాగే ఇంటికి వెన్నెముకగా ఉండడం, ఇలా చేస్తూ ఉంటాడు. వీడు బుద్ధిమంతుడు అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ సుబుద్ధి దయను సంపాదించును. ఈ మంచి బుద్ధి, బుద్ధి సుబుద్ధి గదా! ఈ బుద్ధి ఇంకా మంచి బుద్ధి ఉన్నవాడు ఏంటంటే దయ కలిగిన జీవిస్తాడు. కనుక సుబుద్ధి దయను ఈ బుద్ధే మనుషులందరూ కూడా మంచివాడు అనే ప్రేమ, అనురాగం, ఆప్యాయత తెచ్చుకుంటారనమాట. ఈ బుద్ధి వల్ల వాళ్ళు ప్రేమ, అనురాగం, ఆప్యాయత సంఘంలో, సమాజంలో తెచ్చుకుంటారు. కనుక ఈ బుద్ధి కలిగి జీవించే వాళ్ళు అందరి ఎడల మంచితనం కలిగి జీవిస్తూ ఉంటారు. చెడ్డవాడు అనిపించుకోరు. బుద్ధి కలిగిన వాడమ్మా, బుద్ధి కలిగిన కుమారుడమ్మా అని, బుద్ధి కలిగిన కుమార్తెమ్మ అని చాలామంది వాళ్ళ దయను సంపాదించుకుంటూ ఉంటారు. కనుక బుద్ధిమంతులుకి ఒక మాట లోతుగా నాటబడుతుంది. బుద్ధిమంతులు అనే వాళ్ళకి ఒక మాట చెప్తే అది గుండెల లోతుల్లోకి వెళ్ళిపోయి అందులో నుంచి పరివర్తన వాళ్ళకి మొదలవుతుంది. మంచి మాట ఏం చేస్తుందంటే బుద్ధిమంతుని లోతుగా నాటుతుంది. ఒక గద్దింపు మాట. బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు మారిపోతారు. ఒక్క మాట చెప్తే చాలు మారిపోతారు. బుద్ధి లేని వాళ్ళు 100 మాటలు చెప్పినా వాళ్ళు మారరు. దున్నపోతు మీద వర్షం పడినట్టే చలనం ఉండదనమాట. బుద్ధిమంతునికి ఒక్క మాట చెప్తే వెంటనే వాళ్ళు మార్పుతో చెందుతారు. అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. మంచితో వాళ్ళు నడవగలుగుతారు. కనుక బుద్ధిమంతుడు గద్దింపుని అసహించుకోడు, ప్రేమిస్తాడు. ఈరోజు చాలామంది బుద్ధిహీనులు కనుక గద్దింపులను, శిక్షార్థమైన గద్దింపులు, మంచి గద్దింపులు, మంచి త్రోవలు నడిపించే గద్దింపులను అసహించుకుంటున్నారు. కనుక అలా ఉండకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ బుద్ధిహీనుని కలిగిన వాళ్ళకి వ్యసనం కలుగుతుందట. ఇటువంటి బుద్ధి లేని కుమారునికి కన్నాం అనుకోండి, వాళ్ళు బట్టి మనకి వ్యసనం కలుగుతుందట. చాలా వ్యసనం కలుగుతుందట. కనుక బుద్ధిహీనుని కన్నాను ఏంట్రా బాబు, బుద్ధిమంతుడి కన్నా బాగున్ను. 10 మంది, ఒక 5 మంది మరి బుద్ధిమంతులు బుద్ధి లేని వాళ్ళ కన్నా వేస్ట్. ఒక్క బుద్ధిమంతుడి కన్నా మంచిది అనిపిస్తూ ఉంటుంది చాలామంది తల్లిదండ్రులకి. 3, 4 పిల్లలు ఉంటారు కదా! అందులో ఒక బుద్ధిమంతుడని ఉంటే ఆ కుటుంబం చాలా ఆనందపడుతూ ఉంటుంది. కనుక బుద్ధిమంతుడు ఒక్కడున్నా సరే దాన్ని బట్టి ఆనందం, సంతోషం కలిగి ఆ కుటుంబం ఉంటుంది. అతను బట్టి సంతోషం కలుగుతుంది తల్లిదండ్రులకి. బుద్ధులు లేని వాళ్ళకి ఒకళ్ళకన్నా సరే ఆ కుటుంబానికి దుఃఖం, వ్యసనం, బాధ కలుగుతూ ఉంటదనమాట. అలాగా ఈ మాటలు విని ఇదిగో నేను బుద్ధి లేని విధంగా నడుచుకోకూడదు, బుద్ధి కలిగిన వ్యక్తిగా నడుచుకోవాలని మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి మారుమనసు పొందితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా బుద్ధిమంతుడిగా మారుస్తాడు. ఆయనకి సమస్తము సాధ్యము. ఆయనకి అసాధ్యమంతటూ ఏమీ లేదు. బుద్ధి లేకుండా ఎన్నో చీకటి పనులు చేస్తాం. ఇప్పుడు బుద్ధి కలిగి వెలుగు పనులు చేస్తూ దేవునిలో నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. కనుక బుద్ధిమంతుడు తల్లిదండ్రులకి ఆనందం, సంతోషం కలుగు చేస్తాడు. కనుక మరి ఇది సత్యం. దుఃఖం అనేది తల్లిదండ్రులకి పుట్టించడు. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన క్రియలను బయలుపరచుటలో సంతోషించును. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయం బయలుపరచుటలో సంతోషించును. వీడు బుద్ధిహీనుడట తన అభిప్రాయం బయలుపరచుటలో సంతోషించుతాడట. వివేచనయందు సంతోషించడట బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు అంటే మంచి చెడు వివేచించడట. తన అభిప్రాయం అంతా ముందు చెప్పేయాలి. ఆ చెప్పేస్తేనే వాడు ఆనందపడుతూ ఉంటాడట. వీడు బుద్ధిహీనుడు. అంటే బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? వివేచిస్తాడు. మంచి చెడ ఏది చెప్పాలా అని. ఆచితూచి అణిగి ఆయన ఏం చెప్పాలో ఆలోచించి చెప్తూ ఉంటాడు. ఆ చెప్పే దాంట్లో బుద్ధిమంతుడు ఆనందిస్తాడు. బుద్ధి లేనివాడు ఆచితూచకుండా చెప్పేస్తూ ఉంటాడు. దాని యందు ఆనందపడతాడు బుద్ధి లేనివాడు. బుద్ధిమంతుడు వివేచించి, ఆలోచించి మంచి చెప్పడానికి ఇష్టపడతాడు. నేను అభిప్రాయం చెప్పడంలో అది ఎంతమందికి నష్టం, ఎంతమందికి కష్టం, ఎంతమందికి బాధ, ఎంతమందికి బాధ లేదు. ఎవరికి ఇబ్బంది లేదు. నాకు ఇబ్బందా, ఎదుటి వాళ్ళకి ఇబ్బందా, నాకు మంచిదా, ఎదుటి వాళ్ళకి మంచిదా అని చాలా ఆలోచించుకొని తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు బుద్ధిమంతుడు. బుద్ధి లేనివాడు అన్నీ ఆలోచించడు. తన అభిప్రాయం తెలియజెప్పేస్తూ ఉంటాడు. వెంటనే ఈ బుద్ధి లేనివాడు ఎన్నో కష్టాల్లో పడతాడు అనేదే సత్యం. బుద్ధిహీనుల పెదవులు కలహమునకు సిద్ధంగా ఉంటాయట. అంటే బుద్ధి లేని వాళ్ళు పెదవులు గానీ, నోరు గానీ, మాటలు గానీ గొడవలకి సిద్ధంగా ఉంటుంది. ఈ మాట్లాడితే గోడ తీద్దామని, కయ్యం తీద్దామని, గొడవ తీద్దామని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళే బుద్ధి లేని వాళ్ళు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక మనం అలా ఉండకూడదు. బుద్ధి కలిగిన వాళ్ళు మాట్లాడితే సౌమ్యంగా, ప్రేమ కలిగి, సంతోషం కలిగి, మంచితనం కలిగి నడవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం.
కనుక బుద్ధిమంతులు ఇలా జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక బుద్ధివంతుని నోరు ఏం చేస్తుంది? మంచి ఉపయోగంలో తెస్తుంది. బుద్ధి లేని నోరు నాశనం తెస్తుంది. వాని పెదవులు వారి ప్రాణం గురించి తెచ్చిన బుద్ధి లేని వాళ్ళ నోరు నాశనం తెస్తుంది. అంతేకాదు వారి పెదవులు కానీ వారి నోరు కానీ మాట కానీ మరి ఉరి నాశనానికి తీసుకెళ్ళిపోద్దని భగవంతుడు చెప్తా ఉన్నాడు. కనుక బుద్ధి లేని వాళ్ళ నోరు నాశనము, కష్టము, గురి అట. బుద్ధి కలిగిన వారి నోరు సంతోషం, ఆనందం, దుఃఖం, ప్రశాంతత, విడుదల, విమోచన ఉంటుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక బుద్ధిమంతులుగా ఉండాలని ప్రభు మనందరికీ మనం చేస్తా ఉన్నాడు. బుద్ధిహీనుని పెదవులు దెబ్బలకు నియమింపబడి ఉన్నవి అంటా ఉన్నాడు. అంటే బుద్ధిహీనుని పెదవులు ఎవరైతే ఉంటాయో వారి దెబ్బలకి, అవమానాలకి, కష్టాలకి, బాధలకి వాళ్ళ పెదాలు దారితీస్తాయట. అంటే బుద్ధిమంతుని పెదాలు ఏం చేస్తాయంటే కష్టాలు, బాధలకి దూరం చేస్తాయి. అవి రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాయి బుద్ధిమంతుని యొక్క పెదాలు. అది జాగ్రత్తగా గమనించాలి. అందుకనే బుద్ధిమంతుడు తన అభిప్రాయం వచ్చుట చూచి బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుంటాడట. బుద్ధి లేనివాడు అపాయం అనేది మరి వచ్చుట చూచి దాగోడు. బుద్ధిమంతుడే అపాయం వచ్చుట చూసి దాగుంటాడు. బుద్ధి లేనివాడు అపాయం వచ్చుట చూచి దానిలో పడిపోతాడట. కనుక మనం బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే అపాయం వస్తుంది అంటే కనుక దాని నుంచి తప్పించుకోవాలి. దాన్ని ఎదురీతే వాడు కష్టాలు, బాధల్లో పడిపోతాడు. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాగుంటాడు, బుద్ధి లేనివాడు అపాయంలో పడిపోతాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక బుద్ధి జ్ఞానం లేని గుర్రం వల్లనేను గాడిదల వల్లనే మీరు ఉండకూడదు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్లే, గాడిద వల్లే మీరు ఉండకొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక మరి బుద్ధి లేని వారు గాడిదతో, గాడిదతో సమానం. కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకొని బుద్ధి కలిగిన మనం గాడిదలుగా మనం ఉండరాదని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాడు. బుద్ధి కలిగి మంచి మనుషులుగా మనం ఉండాలని దేవుడు మాటలు చెప్తా ఉన్నాయి. కనుక బుద్ధి జ్ఞానం గల వారి చేత అధికారం స్థిరపరచబడను. అధికారం అనేది మనకు రావాలి అంటే, ఆ అధికారం స్థిరపరచబడాలి అంటే బుద్ధి జ్ఞానం కలిగిన వారి చేత అధికారాన్ని స్థిరపరచబడాలట. అధికారం అనేది స్థిరపరచబడాలి, ఇవ్వాలి వాళ్ళకి. అంటే బుద్ధి జ్ఞానం కలిగిన వారి అధికారం స్థిరపరిచే హక్కు ఉందట. బుద్ధి జ్ఞానం లేని వారికి అధికారం స్థిరపరిచే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ అధికారాన్ని అప్పగించే వాళ్ళు కానీ, ఇచ్చేవాళ్ళు కానీ, దాన్ని ముద్రేసే వాళ్ళు కానీ చాలా జ్ఞానవంతులుగా బుద్ధి కలిగి ఉండాలి. అప్పగించే బుద్ధి కలిగిన వాడు అధికారాన్ని అప్పగిస్తుండంటే అటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఎటువంటి వాడు పరిశీలన చేసే అధికారాన్ని ఇవ్వాలి. వాడే బుద్ధిమంతుడు అని ప్రభువారు మనం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి బుద్ధి కొరకు. కనుక బుద్ధిమంతుడు చాలా జాగ్రత్తగా జీవిస్తాడు అనేది సత్యం. బుద్ధిమంతుడు అన్ని విధాల కుటుంబాన్ని, ఇంటిని, సంఘాన్ని, సమాజాన్ని సంతోషపరుస్తాడు. అంతేకాదు తనని జాగ్రత్తగా కాపాడుకుంటాడు, తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు, ఇంటివాన్ని కాపాడుకుంటాడు, అందరిని రక్షించుకుంటాడు బుద్ధిమంతుడు. అంతేగాని తెలివితేటలతో నడుచుకుంటాడు. కనుక ఆ తెలివితేటలతో నడుచుకునే విధానమే బుద్ధిమంతుడు కలిగిన లక్షణం. పౌరుషాలు, పట్టింపులు దీనికి వెళ్తే బుద్ధి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే గొడవలకు వెళ్ళే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. గొడవలకు వెళ్తే వాళ్ళందరూ కూడా కష్టాలు, బాధలు, శ్రమలు పాలవుతూ ఉంటారు, ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. బుద్ధి లేని వాళ్ళు గొడవలు తప్పించుకుంటారు, జ్ఞానం కలిగి నడుచుకుంటారు. కనుక మీరందరూ కూడా బుద్ధి కలిగి తల్లిదండ్రులను సంతోషపెట్టాలని, అలాగే మీ ఇంటిని, మీ కుటుంబాన్ని సంతోషపెట్టాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. దేవుడి మనను దీవించును గాక. అంతేకాదు బుద్ధి కలిగిన వాళ్ళు అందరినీ, కుటుంబాన్ని సంతోషపెడతారు, పోషిస్తారు, ఇంటిని, కుటుంబాన్ని చూస్తారు, వదిలేరు. వీళ్ళే బుద్ధిమంతులు అని అర్థం. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. నా పేరు శ్రీనివాస్ యాంటోనీ. నా ఫోన్ నెంబర్, ఫోన్పే నెంబర్ 8179955558. నా గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇదే. దీన్ని ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన. దేవతండ్రి, ప్రభు తండ్రి, ఇదిగో నాయన నీ మాటలు విన్నారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి. వాళ్ళ హృదయ నేత్రాలు తెరవండి. నువ్వు దేవుడి పని తెలుసుకున్నట్టు సహాయం చేయండి. అందరిని రక్షించి, అందరినీ కాపాడి, అందరిని దీవించండి. బుద్ధి కలిగి ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన ఆత్మ, పరిశుద్ధాత్మ మాకు సంఘానికి కలుగు చేయండి. ప్రభు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. కనుక మనం ముఖ్యంగా బుద్ధి కూడా మంచిది అవ్వాలి. నోరు మంచిది, ఊరు మంచిది, బుద్ధి కూడా మంచిది అయి ఉండాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. కనుక వీళ్ళందరినీ కూడా ప్రభు మాకు కూడా అటువంటి మంచి జ్ఞానము, బుద్ధి కలిగిన జ్ఞానము మాకు సంఘాన్ని కలుగు చేయమని, చూస్తున్న వారికి కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.